హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు విఘ్నాస్ కిచెన్. ఇవాళ మనం దోశ పిండితో బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో దోశ పిండిని వేసుకొని అలాగే కొద్దిగా బియ్యం పిండి, అలాగే ఒక స్పూన్ గోధుమ పిండి. ఇలా గోధుమ పిండి వేసుకోవడం వలన మనకి లోపల మెత్తగా పైన క్రిస్పీగా వస్తాయి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా ఇడ్లీ సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బోండా ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాలా బాగుంటుంది. అలాగే వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఈ బోండాలు వేసుకుంటే ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలిపి పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ హీట్ అయిన ఆయిల్ని ఒక స్పూన్ తీసుకొని ఈ పిండిలో వేసుకుంటే బోండాలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని బోండాల్లాగా వేడి నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే మనకి ఎంతో క్రిస్పీగా ఉండే దోశపిండి బోండాలు రెడీ అయిపోతాయి. ఈ బోండాలకి కాంబినేషన్ టమాటా చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు కమింగ్ వీడియోస్లో ఆ చట్నీ రెసిపీ కూడా పెడతాను ఫ్రెండ్స్, చూడండి. అలాగే మనకి పల్లీల చట్నీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.